నమస్తే. ఈరోజు నేషనల్ సింప్లిసిటీ డే, దాన్నే జాతీయ సరళిత దినోత్సవం అంటారు. చాలామందికి ఇది తెలియదు. ఎందుకు ఈరోజు తెలుసుకోవాల్సి వస్తుందంటే నేషనల్ సింప్లిసిటీ డే. సింప్లిసిటీ అంటే ఏంటి అనేది నిన్ననో మొన్ననో పేపర్లో చూశాను. బ్రిటన్ ప్రధాని, అది మన ఇండియా మూలాలున్న మాజీ అయినాడు ఇప్పుడు, రిషి సునాక్ ప్రధానమంత్రి హోదా నుంచి దిగిపోయిన తర్వాత ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి సింపుల్గా ఆయన వస్తువులు ఆయనే కొనుక్కొని ఆయన చేతుల్లో పట్టుకొని వస్తుంటే ఆ ఫోటో చూశాను నేను. సింప్లిసిటీ అంటే ఇది. ఒక ప్రధానమంత్రి ఇప్పుడు కూడా మనోళ్ళు మాజీ సర్పంచు, మాజీ చైర్మన్, మాజీ జడ్పీటీసీ, మాజీలకే వాళ్ళు బోర్డులు వేసుకొని వాళ్ళ హంగామా చూస్తుంటే నిజంగా ఏందిరా ఇది అనుకుంటే, మన భారతదేశంలో ఉన్న కర్మ ఇదే. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, మంత్రి ఎవరైనా కూడా మనం ఎన్నుకున్న వాళ్ళమే కదా. ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రజాప్రతినిధి. ప్రజాప్రతినిధులు ఎవరికి? ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. కానీ ఏదో వాళ్ళు పైనుంచి దిగొచ్చి మేమేదో గొప్ప వ్యక్తులము అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. ఇది ఎంతమాత్రం కరెక్ట్ కాదు. మనం కూడా చాలామంది తెలుసుకోవాలి. ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. కానీ ప్రజలను ఏదో భయభ్రాంతులకు గురి చేసేట్లు వాళ్ళు వస్తే పక్కకు పోవాలా, సార్ అని నమస్తేలు ఇవి ఈ రకంగా ఎందుకు మన ఇండియాలో ఉంది? ఇది మన దరిద్రం అనుకోవాలి. దీని అన్నిటికీ కారణం నిరక్షరాస్యత, చదువు లేనితనం. ఇవన్నీ కూడా ఒక రకంగా ఇంపాక్ట్. అదే కాదు, ఈ కల్చర్ కూడా మారాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. డబ్బు ఉన్నోడికి ఒక రకమైన గౌరవం ఇస్తుంటాం, డబ్బు లేకపోతే ఒక రకమైన గౌరవం. కానీ మానవత్వం ఉన్నోనికి కదా గౌరవించాల్సింది. మానవత్వం లేని మనుషుల్ని అసలు వాడికి ఎంత డబ్బు ఉన్నా సరే, ఎంత హోదా ఉన్నా సరే వారిని గౌరవించాల్సిన అవసరం లేదు అంటాను నేను. నిజంగా ఎంతోమంది ఎన్ని ఉన్నా ఏమీ లేనట్లుగా అణిగి మణిగి ఉంటున్న వారిని ఎంతోమందిని చూసాం. కానీ ఏమీ లేకున్నా ఎగిరెగిరి పడే వాళ్ళని కూడా చూస్తున్నాం. కానీ మానవత్వం పరిమళించే మంచి మనిషిని, మనుషులుగా గుర్తించే మంచి మనిషిని గౌరవిద్దాం. సింప్లిసిటీగా ఉన్న వ్యక్తిని నిజంగా గౌరవిద్దాం. వాడు ఏ కులమా, ఏ మతమా, ఏ సామాజిక వర్గమా, ఇవన్నీ సంబంధం లేదు. మానవత్వం ఉందా, నిజంగా వాళ్ళకి సెల్యూట్ చేయండి. డబ్బులు ఉన్నాయా, కోట్లు ఉన్నాయా కాదు. కోట్లు డబ్బులు ఉన్నోని చూసి గౌరవించాల్సిన అవసరం లేనే లేదు. అటువంటి వాడు ఎవడైనా మనకు తటస్థపడితే అసలు వాడికి నమస్కారం కూడా పెట్టొద్దు అంట నేను. మానవత్వం లేనిలోని ఎందుకు? వాడికి ఎంత డబ్బులు ఉంటే ఏం చేస్తావు? కరోనా సమయంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. కానీ కరోనా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగానే ఉన్నాం. ఆ రోజు ఎవరెవరో ఎన్నెన్నో లెక్చర్స్ ఇచ్చారు, ఎన్నో ఊకదంపుడు సమావేశాలు పెట్టాడు, ఊకదంపుడు మాటలు చెప్పారు. ఇవన్నీ కాదు కదా. నేషనల్ సింప్లిసిటీ డే రోజు చిన్న గుర్తొచ్చి మీతో పంచుకుందామని, మంచి మనసుల్ని గౌరవిద్దాం. అది కులం, ఏ కులమైనా పర్వాలేదు, ఏ మతమైనా పర్వాలేదు. మానవత్వం ఉందా, సలాం చేద్దాం. మానవత్వం లేదా, వాడు ఎంత కోటీశ్వరుడైనా సరే, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ఎవరైనా సరే అలాంటి వాటికి సెల్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? మనం ఎన్నుకున్నాం మనల్ని పరిపాలించమని. ఇంకా చెప్పాలంటే మన జీతగాళ్ళు 5 సంవత్సరాలు జీతం తీసుకొని పనిచేసే ఒక జీతగారు. ఎస్, ఎమ్మెల్యే కూడా ఒక ఎంప్లాయీ, 5 years ఎంప్లాయీ అంతే. 5 సంవత్సరాల తర్వాత మంచి చేస్తే మళ్ళీ ఎన్నుకుంటాం, మళ్ళీ మమ్మల్ని పరిపాలించాయా, మళ్ళీ మాకు పని చేసి పెట్టు అంటాం. యాక్చువల్గా మనకు పని చేసి పెట్టడానికి వాళ్ళు ఉన్నది. ఎందుకు మనము ఈ విధంగా వాళ్ళకి పోయి చేతులు కట్టుకొని సలాం చెప్పి అయ్యా అని భయపడాల్సిన అవసరం లేదు. అందుకనే కనీసం హుందాగా ఈరోజైనా కూడా కనీసం వరల్డ్ సింప్లిసిటీ డే, మనకు ఏమున్నా లేకపోయినా ఆత్మ గౌరవంతో బతుకుదాం, మంచి మనసుల్ని ప్రేమిద్దాం. మనకు ఎంతున్నా కూడా సింప్లిసిటీగా మనుషుల్ని మనుషులుగా గుర్తిద్దాం, మానవత్వంతో బతుకుదాం అని మీ అందరికీ తెలియజేస్తున్నా.